అనుకోండి, నేను రాయి కూడా ఎక్కిస్తున్నాను. నేను రాయి ఎక్కిస్తున్నాను అనుకోండి, టార్గెట్ అడ్డుంది అనుకోండి, తగులుతుంది. ఎప్పుడైనా తగులుద్ది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి, బీభత్సమైన సునామీలు వచ్చి, భూకంపాలు వచ్చినప్పుడు మీకు తెలియకుండా డైరెక్షన్ మార్చి అక్కడ వెళ్ళొచ్చు. ఏదో అది 1%. బట్ మిగతా 99% దీని మీద డిపెండ్ అవుతుంది, మన హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, నా 34 years ఈ హిస్టరీలో యాజ్ ఎ టీచర్కి సబ్జెక్ట్ చెప్తున్నటువంటి ఈ తరుణంలో ఫస్ట్ 10 to 15 years నేను హార్డ్ వర్క్ చూసింది. నెక్స్ట్ నుంచి నేను చూస్తున్నంత స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ అంటే ఏంటో తెలుసా? ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఒక క్యాలిక్యులేషన్ చేయాలంటే మా చిన్నప్పుడు మేము వాడిన టేబుల్స్ లాగరిథమిక్ టేబుల్స్ అని ఉంటాయి. లాగరిథమిక్ టేబుల్స్ ఉపయోగించుకొని ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ దాన్ని చేసి ఒక రోజంతా కూడేవాళ్ళం. కానీ ఈరోజు యూఆర్ హ్యావింగ్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్స్. విత్ ఇన్ సెకండ్స్ యూఆర్ గెటింగ్ ఎన్ ఆన్సర్. యూఆర్ నాట్ ద హార్డ్ వర్కింగ్ పీపుల్, యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ స్మార్ట్ వర్క్. కానీ స్మార్ట్గా చేయాలి, అతి స్మార్ట్గా చేయకూడదు. స్మార్ట్ వేరు, మళ్ళీ అతిగా చేయకూడదు. అతిగా చేసేటువంటి జనం కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా జీవితంలో ఫెయిల్యూర్ అయిపోతారు. అంచేత టెల్లింగ్ యూ, అతిగా స్మార్ట్గా ఉంటారని. ఆల్రెడీ వీ హావ్ టేకెన్ డెసిషన్ ఆఫ్ బ్యానింగ్ ద సెల్స్ ఇన్సైడ్ ది క్యాంపస్. 9 to 4:30, అట్లీస్ట్ 7.5 hours ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఇంజనీర్స్ అవ్వరు అనేటువంటిది ఒక స్టాటిస్టిక్స్. దాని పరంగానే మీ అందరికీ మొబైల్స్ బ్యాన్ చేస్తారు, కానీ మీ మీద ఎవరికి కోపం లేదు. మీ మీద అందరి మీద ప్రేమ ఉంది కాబట్టి అది వద్దని చెప్తున్నాను. ఏం చేయాలంటే మీకు టైం ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బి ఇంజనీర్, డెఫినెట్లీ యూ హావ్ టు సేవ్ ద టైం. సేవింగ్ ఆఫ్ టైం ఈజ్ నథింగ్ బట్ నాట్ యూజింగ్ ది మొబైల్స్. 9 to 4:30 తేవద్దు. ఎవరైనా తీసుకొచ్చి కరిక్యులర్ యాక్టివిటీ చేసేదాన్ని ఏమంటారు? హెల్ప్ చేసేదాన్ని కో-కరిక్యులర్. దట్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ టుడే the inauguration of your CSI, Computer Society of India. See, if you are taking this, sir, I am having a habit of reading the journals of CSI anandi ఎవరైనా ఎంత వాల్యూ ఉంటుందో. సార్ చెప్పినట్టు అందరి పేర్లు ఉంటాయి, ఫాదర్ పేర్లు ఉంటాయి, అడ్రస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. You want to be different from others అని అంటే definitely you have to show your talent in which activity? Co-curricular act. Computer Society of India మీకు మెంబర్షిప్ వచ్చుంటాయి చాలా మంది. వచ్చినాయా? బియ్యం మీ నెక్స్ట్ బ్యాచ్ గా ఇప్పుడు వచ్చినాయి. లాల్ నాయక్ గారు ఉన్నారా? సరే, బీ బ్యాచ్ గా వచ్చింది, మీకు ఇచ్చేసారు ఆల్రెడీ. రైట్. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, ట్రై టు సీ ద జర్నల్స్. వాట్ డు యు మీన్ బై ద జర్నల్స్? Journals is not a textbook. Journals are always concentrating on the latest technologies of your computer science. Computer science ఈ రోజు ఉన్నటువంటి చరిత్ర రేపుండదు, రేపున్నది ఎల్లుండి ఉండదు, బేబస్గా డెవలప్ అవుతున్నది. ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని, ముద్రితమైనటువంటి కాన్సెప్ట్స్ అది బట్ యువర్ జర్నల్స్ లో ఉంటాయి. అటువంటి జర్నల్స్ రావడానికి మీరు కడుతున్నటువంటి నామినల్ ఛార్జెస్. మనం ఖర్చు పెట్టే తక్కువ, చాలా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంటుంది. మీరు ఇప్పటి నుంచి డిసైడ్ అవ్వండి ఒక టెక్నాలజీ మీద. ఫైనల్కి వచ్చేటప్పటికి ఫస్ట్ పర్సన్ మీరే సెలెక్ట్ అవుతారు, హైయెస్ట్ ప్యాకేజెస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ నువ్వు సెలెక్ట్ అవ్వాలి అంటే 100% యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ జర్నల్స్. అటువంటి జర్నల్స్ సిఎస్సి ఇస్తుంది. సిఎస్సి నేను ఓన్లీ జర్నల్స్ చెప్తున్నాను, మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఇందులోకి వెళ్తే. సిఎస్సి అంటే నేను ప్రమోటర్ కాదు, నీ యొక్క బాధ్యత. నువ్వు బీటెక్ పక్కన సిఎస్ఐ కూడా పెట్టుకోవచ్చు, మెంబర్ ఆఫ్ సిఎస్ఐ కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది డిగ్రీలు ఎంత పొడుగులు ఉంటాయి, అన్ని మెంబర్షిప్సే. సో ఎవ్రీబడి షుడ్ బి ఎ మెంబర్. అండ్ ఇఫ్ యు ఆర్ బికమింగ్ ఎ మెంబర్, యూ విల్ బి ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ద కో-కరిక్యులర్ యాక్టివిటీస్. కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఇది. దీంతో పాటు నౌ వీ వుడ్ లైక్ టు ఫార్మ్ ఏ బాడీ. ఆ బాడీ ఏంటంటే యు ఆర్ హ్యావింగ్ ఫైనల్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్. And one person will be selected from the final year and he is going to the president of this SCSI. And the secretary and joint secretary will be from the third years. And you will be the members. ఈ బాడీ ఏం చేస్తుందంటే మొత్తం ఈ పర్టికులర్ ఈ గవర్నింగ్ బాడీ, దే ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ యాక్టివిటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఎస్ఐ బట్టి అందరికి అర్థమవుతుంది. మెడిటేషన్ చేస్తున్నారు. How many? There are 72 chapters
as of now, the Computer Society of India has been established. When I go to the second point, it is a non-profit organization that promotes the advancement of computer engineering and the technology. It is not limited to the computer science professionals. It has been enhanced to the different disciplines, that is science and engineering, which we are calling it as a applied science and humanities, then information processing. It is also one of the branch which is inspire and nurture new entrants into the IT industries. Just now I told you, most of the companies are looking for the very good professionals. So always that people are expecting enriched knowledge of the peoples. Enriched knowledge of the peoples. See, recently I have seen one article, Sundar Pichai has told, they always recruiting the people, superstars professionals. That is the word he has used it. Not professionals, superstar professionals. See, those who are having the high knowledge, they can pay more salaries and they are utilizing it. So, that is the reason when you come to the second point, inspire nature new entrants in the technology about the hardware. We will also join into the division 1, and if any students want to enhance the software knowledge, you can go to the division 2, and the application oriented you can join into the division 3. Communications you will be joined into the division 4, and educational research, that is the highest level, division 5. So these all the divisions will be available. To more said, you can go to the consent portal and you can register the brief about the CSI. Why do you want to become a CSI membership? Next. So this is what I wanted to express. So thank you so much for giving this opportunity. సెకండ్ ఇయర్ నుంచి మీకు యాప్టిట్యూడ్ క్లాసెస్ చెప్తున్నారు, అవునా కదా? కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ చెప్తున్నారు. వెరీ సూన్ ఇప్పుడే సార్ చెప్తున్నారు, మీ పిల్లలకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ టెక్నికల్ అని చెప్పేసి. టెక్నికల్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. మీ సీనియర్స్ మొన్న పైథాన్ ఫుల్ స్టాక్ అయిపోయింది. 4th ఇయర్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇన్ఫోసిస్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఆ ట్రైనింగ్ హాల్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండవు. నెక్స్ట్ మీరే ఆ బ్లాక్లోకి వస్తారు. అందుకని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. నిన్న జరిగినట్టు ఇవాళ ఉందనుకోండి, డేకి డిఫరెన్స్ ఉంది, మళ్ళీ డిఫరెన్స్ ఉందా అది ఎవాల్యుయేట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవినింగ్ 4:30కి బస్సు ఎక్కిన తర్వాత నేను ఇలా కాలేజీకి వచ్చాను, నాలెడ్జ్తో వెళ్ళానా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది ఉండాలి. ఆ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ లేనప్పుడు ఉపయోగం అని చెప్పండి. నేను సార్తో చూస్తుంటాను, ఫ్రీక్వెంట్గా మీ క్లాసెస్కి వస్తారు, ల్యాబ్స్కి వస్తారు, ల్యాబ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ల్యాబ్ కోఆర్డినేటర్స్తో కానీ, ప్రోగ్రామర్స్తో కానీ, ఫ్యాకల్టీ మెంబర్స్తో కానీ. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికే ఏ డౌట్స్ ఉన్నా సరే ఫ్రీగా మీరు ఇంటరాక్ట్ అవ్వండి అని చెప్తారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేటప్పటికే సిఆర్సి మీటింగ్స్ కండక్ట్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి ఎక్కడన్నా ఉంటే కనుక చెప్పండి, ఇమీడియట్గా రెక్టిఫై చేపిస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే ఈ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ అనేది మీ యొక్క కెరీర్లో, మీ యొక్క లైఫ్కి బేస్. ఇది 2 ఇయర్స్. ఇక్కడ ఎంత నాలెడ్జ్ కానీ మీరు నేర్చుకుంటే మన లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.